అందుకని నేను ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఇవన్నీ రాయలసీమ సమస్యలకి, ముఖ్యంగా అన్ని జిల్లాల కంటే వెనుకబడి ఉన్న మన అనంతపురం సమస్యల్ని, అనంతపురం వలస సమస్యల్ని, అనంతపురం పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక వలసల పోతున్న సమస్యని, ఇక్కడున్న యువత సమస్యల్ని, వీటన్నిటినీ నేను ముందుకు తీసుకెళ్తాను. నేను ఎప్పుడు పని చేస్తాను. ముందు మీకు నా పనితీరు నచ్చితే నేను మీ పక్షం నిలబడతానంటే మీరు నాకు అండగా ఉండండి. అలాగే పోయినసారి 2014 ఎలక్షన్స్ కి నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019 ఎలక్షన్స్ కి నా మద్దతు ఎవరికైనా ప్రతి ఒక్కరు అడుగుతా ఉంటే, ఎవరైతే అనంతపురం కరువు సమస్యలకి అండగా ఉంటారో, ఎవరైతే కేవలం అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం కాకుండా, కేవలం చెప్పడానికే పరిమితం కాకుండా వాస్తవ రూపంలో ఒక పథకం చెప్తే అది ఎంత వ్యవధిలో, ఎంత కాల వ్యవధిలో, ఎంత టైం లైన్లో అభివృద్ధి చేస్తారో, ఖచ్చితంగా సాధిస్తారో వాళ్ళకే మీ అందరి తరఫున నేను మద్దతు ఇస్తాను తప్ప, మీరు ఏ పార్టీతో కలిసి ప్రయాణించమని చెప్తే నేను ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తాను. అంతేగాని మీరు ఎవరితో ప్రయాణించమంటారు, ఒంటరిగా వెళ్ళమంటారా, కలిసి వెళ్ళమంటారా అన్నది మొత్తం నేను ఆ ఎలక్షన్ టైంలో మీరేం చెప్తే నేను అదే చేస్తాను. అలాగే అనంతపురం నిజంగా కరువు ప్రాంతం, కరువుతో బాధపడుతున్నది, వలసల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ అధ్యయనం చేయడానికి నాకు తగినంత వ్యవధి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.